నమస్తే. సృష్టిని పూర్తిగా అర్థం చేసుకోవడం మనస్సుకు సాధ్యం కాదు. సృష్టి అనంతమైనది. మనస్సు పరిమితమైనది. అనంతాన్ని పరిమితమైన మనస్సుతో కొలవాలన్నప్పుడే గందరగోళం మొదలవుతుంది. మానవ మేధస్సు ప్రశ్నలు వేస్తుంది. కానీ సమాధానాలు అందుకోలేవు. అందుకే సృష్టి మనకు ఒక విరోధభావంలా అనిపిస్తుంది. గుడ్డు ముందా? కోడి ముందా? ప్రశ్నకు మనసు సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకంటే అది రేఖాకారంలో ఆలోచిస్తుంది. మొదలు, ముగింపు అంటూ. కానీ సృష్టి వృత్తంలో ఉంటుంది. అక్కడ మొదలు లేదు, ముగింపు లేదు. మనసు అర్థం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది. కానీ సృష్టి అర్థం చేసుకోవాల్సినది కాదు, అనుభవించాల్సినది. మనసు నిశ్శబ్దమైనప్పుడు ప్రశ్నలు కరిగిపోతాయి. ఆ నిశ్శబ్దంలో ఆశ్చర్యం, వినయం, సమర్పణ పుడతాయి. ఉదాహరణ, లక్ష్మయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతను పొలంలో పనిచేస్తూ ఆకాశాన్ని చూసేవాడు. ఒకరోజు తనకు కుమారుడితో అన్నాడు, ఈ ఆకాశానికి చివర ఎక్కడ ఉంటుందని. కొడుకు ఆలోచించి, నాకు తెలియదు నాన్నా అన్నాడు. లక్ష్మయ్య నవ్వుతూ చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఆకాశం మనకు నీడనిస్తుంది, వాననిస్తుంది. అంతే చాలు. అక్కడ లక్ష్మయ్య సృష్టిని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ సృష్టితో కలిసి జీవించాడు. ఆ క్షణంలో అతడికి ప్రశ్నల కంటే జీవితం ముఖ్యమైంది. అదే జ్ఞానం. అర్థం చేసుకోకపోయినా అంగీకరించడం. సృష్టి అనంతం, మనసు పరిమితం. అనంతాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నించినప్పుడు అయోమయం పుడుతుంది. మనస్సు నిశ్శబ్దమైనప్పుడు అర్థం కావాల్సిన అవసరమే కరుగుతుంది. అక్కడ ఆశ్చర్యం, వినయం, శాంతి ఉద్భవిస్తాయి. మీ ఇష్టదైవాన్ని అడగండి, సృష్టిని అర్థం చేసుకోవాలని. పట్టుబట్టే మనసు నుండి నన్ను విముక్తం చేయండి. అర్థం కాకపోయినా అంగీకరించే వినయం ఇవ్వండి. ప్రశ్నల కంటే నిశ్శబ్దాన్ని ప్రేమించే హృదయం ప్రసాదించండి. ఈ అనంత సృష్టితో సామరస్యంగా జీవించే కృప ఇవ్వండి అని వేడుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.